అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ దేవీపట్నం మండలంలో పర్యటించి కొండమొదల ఆర్&ఆర్ కాలనీలు సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం, ల్యాండ్ టు ల్యాండ్ పలు సమస్యలపై జిల్లా కలెక్టర్కు స్థానికులు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ కాలనీ వాసులు పలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతి పత్రాలను అందజేశారని తెలిపారు. ఇళ్ల మరమ్మతులు, డ్రైనేజీ సమస్య వంటి పలు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సబ్ కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధపట్టిన ఆర్&ఆర్ కాలనీలో పర్యవేక్షణ చేయడానికి నేను సబ్ కలెక్టర్ గారు, PUITDA అండ్ ఇతర అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అండ్ అదర్ సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం ఉన్నది పెదబీంపల్లి 3 కాలనీలో ఉన్నాము. ఇక్కడ 276 PDFస్ని ఇక్కడ నిర్వాసితులు తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేయడం జరిగింది. ఒక 5 డిఫరెంట్ విలేజెస్ నుండి ఈ దేవీపట్నం మండలం ఉంటున్న వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నారు. లాస్ట్గా తాళూరు నుండి ఉంటున్న PDFs అన్ని కూడా లాస్ట్గా లేటెస్ట్గా ఒక 6 months ముందు ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన ఇల్లు, కేటాయించిన ఇల్లులో ఉండి ఇప్పుడు ఇక్కడ నుంచి నివాసం స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఒక లాస్ట్ 5 yearsగా ఈ ప్రాసెస్ అన్ని కూడా చేసిన వలన కొన్ని ఇల్లు అంటే 2021లో కంప్లీట్ చేసిన ఇల్లు కూడా ఇప్పుడే కొంతమంది టేక్అవుట్ చేసిన వలన కొన్ని చిన్న చిన్న రిపేర్స్ కనపడింది. ముఖ్యంగా రూఫ్ లీకేజెస్ కానీ, గోడల్లో కొన్ని కారిపోవడం కానీ, అట్లాంటి ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉంటుందో అదన్నీ కూడా కాంట్రాక్టర్కి చెప్పేసి అదన్నీ కూడా స్ట్రిక్ట్గా రిపేర్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఈ కాలనీ వాళ్ళ దగ్గర నుంచి టేక్అవుట్ చేసుకుంటామని వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ముఖ్యంగా ఈ సైట్ సెలెక్షన్ కూడా చుట్టూ అన్ని కూడా ఈ 2 పంట చేస్తున్న జరాయితీ భూమి వలన అక్కడ నుంచి నీళ్లు కింద నుంచి ఊట ద్వారా వస్తున్నది కూడా కనపడుతుంది. సో దానికి చుట్టూ ఆ సీపేజ్ వాటర్ని డ్రైన్ చేయడానికి, డ్రైనేజెస్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఏ డైరెక్షన్స్లో చేసి ఊటి నీరు రాకుండా చూసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు. దానికోసము అక్కడక్కడ సైట్ లెవెల్ చేసేసి ఊటి నీరు బయటకు రాకుండా అబ్జర్వ్ చేయడానికి కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. సో ఇక్కడ ఉన్న నిర్వాసితులకు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ చేసినప్పుడు కొన్ని మంది ఒక్కొక్క 7-9 మందికి ఇక్కడ ఆర్&ఆర్ ప్యాకేజీలో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అని కూడా కొంతమంది రావడం జరిగింది. అది ఆర్&ఆర్ ఆఫీసర్స్, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళందరూ కూడా వెరిఫై చేసేసి కొన్ని మందికి అర్హదారిని కూడా వాళ్ళు నిర్ధారించారు. దాని తర్వాత వాళ్ళకున్న ప్రాసెస్ కూడా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. కొన్ని మందికి ఫ్యాక్చువల్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు అనర్హుదులు అని ప్రకటన చేసిన వాళ్ళకి వీ విల్ గివ్ సమ్ ఆర్డర్స్. దాన్ని బట్టి వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు పైన. వాళ్ళందరికీ కూడా ఈ గ్రీవెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా పూర్తిగా ఒక సిస్టమేటిక్గా చేయడానికి కోసం ఆన్లైన్లో దీని గురించి ఒక పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం కూడా వాళ్ళు ఫిర్యాదుల్లో ఏ స్టేటస్లో ఉంటుంది, వాళ్ళ ప్యాకేజెస్లో వస్తుందా రాదా, దాని గురించిన విషయాలు వాళ్ళు చూసుకోవచ్చు. ఈ కాలనీస్ టేక్ ఓవర్ చేయడానికి ముందు ఇక్కడ ఆర్&ఆర్ ఆఫీసర్గా ఉంటున్న సబ్ కలెక్టర్కి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న RWS ఇంజనీర్స్, ఈ EPDCL మంది, పంచాయతీరాజ్, గ్రౌండ్ వాటర్ వాళ్ళందరితో ఒక కమిటీగా పెట్టేసి మనం DPR ప్రకారము ఈ కాలనీలో 29 కోట్లకి ఓవరాల్ DPR పడడం జరిగింది. 230 కోట్లు కదా, 276 కోట్లు. సో 276 crores కాదు, 276 crores 29 కోట్లే. 29 కోట్లు DPRలు కూడా వాళ్ళు DPR ప్రకారం చేశారా, క్వాలిటీ ఎట్లా ఉంటుందని ఒకసారి ఆడిట్ చేసిన తర్వాత ఓ రిపోర్ట్ తీసుకొని మాత్రమే ఇది హ్యాండ్ అవుట్ చేసించడం జరుగుతుంది. దాని తర్వాతనే కాంట్రాక్టర్కి లయబిలిటీ వదలడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ కూడా చూడడానికి ఇక్కడ 276 మంది PDFs ఉంటున్నప్పుడు ఇక్కడ ఒక టెంపరీగా ఒక సొసైటీ కానీ, ఒక కమిటీస్ కానీ నిర్వాసితుల మధ్యలో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న లోపాలు కానీ, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కరెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ముందు పెట్టేసి అది సరిచేయడానికి ఒక బాడీ ఏర్పాటు చెప్పడం జరుగుతుంది. బిఫోర్ ఇది పంచాయతీగా మనం మెర్జ్ చేయడానికి ముందు అట్లాంటి ఒక సొసైటీ ఏర్పాటు చేస్తే ఒక ఆర్గనైజ్డ్గా ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళు రిజాల్వ్ చేయడానికి వీలుంటుందని కూడా ఆర్&ఆర్ ఆఫీస్కి చెప్పడం జరుగుతుంది. సో రాబోయే కాలంలో దాన్ని కూడా చర్యలు తీసుకుంటాము. ఇది కాకుండా ఇక్కడ నుంచి ఏమేమి విషయాలు మనం నేర్చుకున్నాము, ఈ కాలనీస్ కడుతున్నప్పుడు ఎట్లాంటి లొకేషన్స్ ఏర్పాటు చేయాలి, ఏ అసెట్స్ మనం ముందు చేయాలి, తర్వాత చేయాలి, దాని గురించిన లెసన్స్ కూడా రాబోయిన కాలంలో మనం చేసిన ఆర్&ఆర్ కాలనీకి ఒక ఇన్స్ట్రక్షన్స్గా తీసుకొని చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ ఆర్&ఆర్ కాలనీస్లో సంబంధపడిన సమస్యల వరకు
ప్రధానంగా మనం ప్రయారిటీ ఇచ్చేసి అది కూడా సరిచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని దీని ద్వారా చెప్తున్నాను.